ఈరోజు కమలాపూర్ మండల్ కమలాపూర్ హెడ్ క్వార్టర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమందరము వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మహిళలకు సంబంధించి పావుల వడ్డీ రుణాలే కావచ్చు, రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఉచిత కరెంట్ ఇచ్చాడు. 108 తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే. ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రతి పేదవాడు ఇల్లు లేని బాధ నుండి విముక్తి కావాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత IIIT తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. తర్వాత మహిళలకు సంబంధించి పావుల వడ్డీ రుణాలను కూడా తీసుకురావడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలను అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కమలాపూర్ మండల్ రజక సంఘం ఆధ్వర్యంలో ఓరుగల్లు ఓరుబిడ్డ అయినటువంటి సాకలి ఐలమ్మ గారి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పబ్బు సతీష్ అన్న గారికి, సర్పంచ్ కమలాపూర్ సర్పంచ్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులకు, రజక సంఘం సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాకలి ఐలమ్మ గారు భూమి కోసం, ముక్తి కోసం సాయుధ రైతాంగం పోరాటం చేసిన గొప్ప నాయకురాలు సాకలి ఐలమ్మ గారు. సాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిని మనం అందరం తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ సాకలి ఐలమ్మ పోరాటం చేయాలని నేను మహిళలందరికీ సూచిస్తున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజీని సాకలి ఐలమ్మ కాలేజీగా కూడా జోహార్ సాకలి ఐలమ్మ.